ఇప్పుడు సాధారణంగా కొంతమంది ఇంతింత లావు పర్సులు వెనకబెట్టేసుకొని కూర్చుంటారు. సో, ఎగుడు దిగుడుగా జరుగుతుంది. ఈ హెవీ పర్స్ వాడితే ఇక్కడ పైరిఫార్మిస్ అని ఒక మజిల్ ఉంటుంది, ఒక చిన్న కండరం. అది మన హిప్ పక్కనే ఉంటుంది. సో ఈ కండరం ఏదైనా కారణం వల్ల ఇరిటేట్ అయితే దీనివల్ల ఈ సయాటిక్ నర్వ్లో చేంజెస్ వచ్చి వీళ్ళకి ఈ రేడియేటింగ్ పెయిన్ అది రావచ్చు. ఓకే, దీన్నే పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటాము. కామన్ రీజన్ ఈ హెవీ వాలెట్ వాడడం అనమాట. ఏ పర్స్ థిక్గా ఉన్నది బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటే మనం కూర్చున్నప్పుడు అనీవెన్గా కూర్చొని ఈ పైరిఫార్మిస్ మసిల్ ఇరిటేట్ అవ్వడం, దానివల్ల ఈ పైరిఫార్మిస్ సిండ్రోమ్ రావడం అనేది చూస్తాం. వీళ్ళలో టిపికల్గా ఎలా ఉంటుందంటే పెయిన్ సేమ్ రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. కొంచెం స్పీడ్గా నడిస్తే ఉన్న నొప్పి పెరగడం అనేది చూస్తాం అనమాట. ఇంకోటి కరెక్ట్గా ఈ బటక్ ఏరియాలో వెనక ప్రెస్ చేసినప్పుడు ఆ పైరిఫార్మిస్ మజిల్ ఏరియాలో వాళ్ళకి పెయిన్ ఉంటుంది. ఓకే, ఇది సింపుల్గా డయాగ్నోస్టిక్. ఇప్పుడు దీన్ని క్లినికల్ డయాగ్నోసిస్ అంటాం. అంటే ఏంటంటే దీనికి స్పెషల్గా టెస్టులు చేసి డయాగ్నోస్ చేయడం కాదు. సో పేషెంట్కి రేడియేటింగ్ పెయిన్ ఉన్నది, ఈ పైరిఫార్మిస్ ఏరియాలో మనం ప్రెస్ చేస్తే పెయిన్ ఉన్నది, వీళ్ళకి ఈ హెవీ వాలెట్స్ వాడే అలవాటు ఉంటే దాన్ని పైరిఫార్మిస్ సిండ్రోమ్ కిందే చూస్తాం. ఈ మధ్య కాలంలో ఎంఆర్ఐ స్కాన్స్ చేసి ఈ పైరిఫార్మిస్ మజిల్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అని కూడా చూస్తున్నాం అనుకోండి, అది వేరే విషయం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.